నీట్ పీజీ పరీక్షల్లో అఖిల భారత కోటాపై శ్రావ్య అనే విద్యార్థిని వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 50% సీట్లకు ఏపీ, తెలంగాణ విద్యార్థులు అనర్హులన్న నోటిఫికేషన్పై శ్రావ్య పిటిషన్ దాఖలు చేశారు. నోటిఫికేషన్ వల్ల 10,000 సీట్లకు దరఖాస్తు అవకాశం కోల్పోతామని పిటిషన్లో పేర్కొన్నారు. కొత్త నోటిఫికేషన్ ఆర్టికల్ 14ను ఉల్లంఘించినట్లేనని పిటిషనర్ తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో వాదన వినిపించారు. వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం కేంద్రం, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎంసీఐ తెలుగు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలు వాయిదా వేసింది. నీట్ పీజీ పరీక్షల్లో అఖిల భారత కోటాపై శ్రావ్య అనే విద్యార్థిని వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 50% సీట్లకు ఏపీ, తెలంగాణ విద్యార్థులు అనర్హులన్న నోటిఫికేషన్పై శ్రావ్య పిటిషన్ దాఖలు చేశారు. నోటిఫికేషన్ వల్ల 10,000 సీట్లకు దరఖాస్తు అవకాశం కోల్పోతామని పిటిషన్లో పేర్కొన్నారు. కొత్త నోటిఫికేషన్ ఆర్టికల్ 14ను ఉల్లంఘించినట్లేనని పిటిషనర్ తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో వాదన వినిపించారు. వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం కేంద్రం, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎంసీఐ తెలుగు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ 4 వారాలు వాయిదా వేసింది.